హాయ్ ఫ్రెండ్స్, ఇది వీడా V1 Pro. సో ఇది తీసుకొని ఆల్మోస్ట్ 1 year వాడాలి. దసరా తీసుకున్నా 1 year అయ్యింది. ఇప్పటికి 10,000 kilometers ఏమో తిరిగాను. దీంట్లో మ్యాజిక్ ఏంటంటే డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది. సడన్గా డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది, కానీ ఆటోమేటిక్ అన్ని రన్ అవుతాయి. డిస్ప్లే ఆఫ్ అయిపోతే డిస్ప్లే చూపించదు. ఇగో నేను మా చెల్లి దించడానికి వెళ్తున్నా, కానీ డిస్ప్లే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది, ఇప్పుడు ఏ మోడ్లో ఉన్నాను కూడా తెలియదు. జస్ట్ ఫస్ట్ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఎకో మోడ్ వస్తుంది, ఎకో మోడ్ షిఫ్ట్ చేస్తే రైడ్ మోడ్ వస్తుంది. అది కొద్దిగా పోతున్నాయి అంతే. దాన్ని మించి దీన్ని ఎట్లా అంటే చాలాసార్లు అప్డేట్ చేసినారు, చాలా బగ్స్ ఉన్నాయని చెప్పి చేసినారు, కానీ డిస్ప్లే మాత్రం ఎప్పుడు ఇట్లానే అవుతుంది. ఒక 1 month 2 months ఫ్రీక్వెంట్లు ఎప్పుడైనా సరే ఇట్లనే అవుతుంది. మళ్ళీ షోరూమ్కి పోవాలి. షోరూమ్కి పోయిన తర్వాత వాళ్ళు ఇది తిప్పుతారు, ఇప్పి మళ్ళీ ప్లగ్ తీసి ఒకసారి ఊపుతారు, లేకపోతే బ్యాటరీ తీసి పెడతారు. మళ్ళీ ఎప్పటివల్ల అవుతుంది, మళ్ళీ ఇది ఒక్కోసారి సడన్గా బండి కూడా సమ్మన ఆగిపోతుంది. ఏంటంటే థ్రోటల్ ఇస్తాం కదా, సడన్గా ఆగిపోతుంది బండి. కానీ V1 ఇవి రెండిట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా నేను ప్రీవియస్గా నేను కొత్తగా వెళ్ళాను. నిన్న ఈ ప్రాబ్లం కోసం అని వెళ్తే షోరూమ్లో కాల్ లేదన్నా, రేపు రండి అని చెప్పినారు. ఇది బండి తీసుకుంది వచ్చేసి హబ్సిగూడ NGR దగ్గర ఉంటుంది షోరూమ్ హీరోది. దాంట్లో తీసుకున్నా, వెళ్తాను, అన్నీ చేంజ్ చేసినామన్నా నీ బండిలో ఇట్లనే వస్తుందనే చెప్తారు తప్ప ప్రాబ్లం అయితే రిసాల్వ్ అయింది లేదు, ఏం లేదు. మళ్ళీ ఈ బటన్స్ కానీ కన్సోల్ కానీ ఎప్పుడు ఏదో సతాయిస్తుంది. ఇప్పటికి ఇది 3వది థ్రోటల్, ఎలక్ట్రిక్ థ్రోటల్. ఇది ఓన్లీ ఒక థ్రోటల్ తప్ప మిగతా కేబుల్స్ ఏమున్నాయి. థ్రోటల్ అసలు ఇది 3వ థ్రోటల్ ఇప్పుడు నేను నడిపేది. షోరూమ్తో వచ్చి దాంతో ఇది 3వ థ్రోటల్. ఇది లెఫ్ట్ సైడ్ దాంట్లోనేమో ఇండికేటర్ హారన్ ఉంటుంది కదా, అది కూడా స్టిఫ్ అయిపోతుంది. వాటర్లో తడిస్తే స్టిఫ్ అయిపోతుంది. ఏదైనా సరే ఇది తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒకసారి చూసి తీసుకుని, డబ్బులు పోయినా సరే మంచిది తీసుకుంటా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వద్దు అంటే గో ఫర్ E-Cube అండ్ ఏథర్ ఈజ్ ఆల్సో గుడ్. అలా మైనర్ ప్రాబ్లమ్స్ దాంట్లో కూడా ఉన్నాయి, కానీ మేజర్గా అంటూ ఏం లేవు దాంట్లో. E-Cube అయితే అసలు నువ్వు నార్మల్ బండి తీసుకున్నంటే ఐ ప్రిఫర్ E-Cube. ప్రైస్ వైజ్ చాలా ఎక్కువ అంతే. థ్యాంక్ యూ.